మోహన్ రవికుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఐస్ లైన్ రిఫ్రిజిరేటర్స్ కొనుగోలు అధ్యక్ష, గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా నిధులు 100కి 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే కొనుగోలు చేశారు అధ్యక్ష. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు అధ్యక్ష, ఇవి 50 to 300 లీటర్స్ కెపాసిటీ వరకు పర్చేజ్ చేయమని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. అట్లానే ప్రిఫరబుల్లీ OEM మేడ్ ఇన్ ఇండియా అంటే అధ్యక్ష ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరనే కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొనుగోలు చేశారు అధ్యక్ష. దీనికి కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు అధ్యక్ష. 20 hours హోల్డ్ ఓవర్ టైం ఉండాలని, అలానే సర్వీసింగ్ ప్రొవిజన్ 10 years అపార్ట్ ఉండాలని, అట్లానే వారంటీ మినిమం పీరియడ్ ఆఫ్ 2 years ఆన్ ఆన్ సైట్ సర్వీస్ కమిట్మెంట్తో ఉండాలని ఇక్కడ అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష. ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్ ఇవ్వలేదు అధ్యక్ష. ఎవరో ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇచ్చామని, కోల్డ్ చైన్ వాళ్ళకి ఇచ్చామని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఈ కోల్డ్ చైన్ అంటే ఎవరు అధ్యక్ష? వాళ్ళేమీ మ్యానుఫ్యాక్చర్స్ కాదు అధ్యక్ష. ఏదైతే ఆ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ లో రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్ లో గోడ్రేజ్ కంపెనీ ఉంది అధ్యక్ష. గోడ్రేజ్ కంపెనీ అంటే మన అందరికీ తెలుసు అధ్యక్ష, భారతదేశంలో పేరున్నటువంటి కంపెనీ, ఒక ప్రెస్టీజియస్ కంపెనీ అధ్యక్ష. ఆ గోడ్రేజ్ కంపెనీ నుంచి దేర్ ఇస్ ఏ వర్టికల్ సిస్టమ్స్ అండ్ దేర్ ఇస్ ఏ హారిజాంటల్ సిస్టమ్స్ అధ్యక్ష. కానీ ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో ప్రిఫరబుల్లీ మేము హారిజాంటల్ గా కొనమన్నారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కూడా వర్టికల్ రిఫ్రిజిరేటర్స్ కొన్నారు అధ్యక్ష. కేవలం ఇక్కడ దానిని పక్కదారి పట్టించి ప్రిఫరబుల్లీ ఇక్కడేమో హారిజాంటల్ అన్నారని చెప్పి మేము హారిజాంటల్ తీసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. హారిజాంటల్ అదే ప్రిఫరబుల్లీ OEM ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకోమన్నారు అధ్యక్ష. మరి ఇక్కడ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కాకుండా కోల్డ్ చైన్ అనే కంపెనీ దగ్గర ఎందుకు తీసుకున్నారు? వీళ్ళు అసలు 1788 రిఫ్రిజిరేటర్స్ కొన్నారు అధ్యక్ష. ఒక రిఫ్రిజిరేటర్ కాస్ట్ 2,04,000 పైచిలుకుంది అధ్యక్ష. అదే కంపెనీ వాళ్ళు నేను ఒక పర్సనల్ వ్యక్తిని కొంటాను అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ అధ్యక్ష 1,39,000 ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం కొనుగోలు చేసింది 2,04,000 రూపాయలు అధ్యక్ష. ఇది ఈ సభలో మీరందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. దీనిపైన నేను గౌరవ మంత్రి గారికి ప్రశ్నించేది, మీరు ఎందుకు రేట్ కాంట్రాక్ట్ గా గోడ్రేజ్ కంపెనీ వాడు ఉంటే ఈ భారతదేశంలోనే ఇచ్చే ప్రెస్టీజియస్ కంపెనీ, క్వాలిటేటివ్ కంపెనీ, దాని నుంచి కొనుగోలు చేయకుండా మీరు ఎందుకు నిబంధనలు మార్చారు? మీరు ఎందుకు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఎందుకు కొనుగోలు చేయలేదు? పక్క రాష్ట్రాల్లో 1,30,000కి కొంటే మన రాష్ట్రంలో 2,04,000కి ఎందుకు కొనుగోలు చేశారు? మరి సర్వీస్ పార్ట్ ఆఫ్ సర్వీస్ కూడా అధ్యక్ష ఈ 1788 రూరల్లో ఉంటాయి అధ్యక్ష. రూరల్ లైఫ్ స్టాక్స్ అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అధ్యక్ష. ఒక రోజు ఆపరేటర్స్ కూడా మనకి హాలిడేస్ 2 రోజులు వస్తే 48 గంటలు ఆ రిఫ్రిజిరేటర్స్ చూసేవాడు అధ్యక్ష. అంటే ఏ నిబంధనలు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని ఇందులో దుర్వినియోగం జరిగాయి నా దృష్టికి వచ్చినటువంటి అధ్యక్ష. విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారని నాకు ఒక సమాచారం అధ్యక్ష. మంత్రి గారికి నేను అడిగేది, విజిలెన్స్ విచారణ ఏమైనా జరుగుతుందా? జరిగితే దానిపైన మీకేమైనా రిపోర్ట్ ఇచ్చారా? ఇస్తే ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదంటే మీరు ఇప్పుడు ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలని తమ ద్వారా నేను ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. మురళి గారు
సార్ నమస్కారం సార్. స్పీకర్ సార్. సార్ సార్ క్వశ్చన్ అడగండి, ఆన్సర్ మీరు చెప్పేస్తారు. క్వశ్చన్ కాదు సార్, ఆన్సర్ మంత్రి గారు చెప్తారు. అదే సార్. సార్ ఒక్క